క్రీస్తులాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం ఇలా ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుడికి సమయాన్ని ఇవ్వడం ద్వారా మన జీవితంలో గొప్ప వెలుగును మనం చూడగలుగుతాము. ఆమేన్. దేవుని వాక్యం శక్తి గలది. దేవుని వాక్యం మనకి స్వస్థతను అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం మనకి తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. మనం నడవలసిన మార్గంలో అది మనల్ని నడుపుతూ ఉంది. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 126వ కీర్తన 5వ వచనము. కన్నీళ్లు విడిచి విత్తివాడు సంతోషగానముతో పంట కోసెదను. ఆమెన్. మనలో ప్రతి ఒక్కరము కూడా విత్తేవారమని మీకు తెలుసా? మనలో ప్రతి ఒక్కరము నేడు విత్తనాలు విత్తి ఒకనాడు పంటను కోస్తాము. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు మనం ఏదైతే విత్తనాలు విత్తుతున్నామో అదే పంటను మనం తప్పకుండా కోస్తాము. కొంతమంది శరీరాచ్ఛలను బట్టి విత్తుతారంట. శరీరాచ్ఛలను బట్టి విత్తువారు క్షయమని పంటను కోస్తారని పౌలు గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. కాబట్టి మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. జ్ఞాపకం చేసుకోండి. మరికొందరు సహోదరుల మధ్య విభేదాలు పెడుతుంటారు. మరికొందరు అబద్ధాలు. ఏది విత్తితే అదే కోస్తారు. దీనికి సంబంధించిన పంటనే వారు తప్పకుండా కోస్తారు. కాబట్టి మనం ఏమి విత్తుతున్నామో, ఎలా విత్తుతున్నామో జాగ్రత్త కలిగి ఉండాలని ఈ 126వ కీర్తన మనకి చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేతబట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చినని ఈ 126వ కీర్తన 5-6 వచనాలు మనతో మాట్లాడుతున్నాయి. దేవుని ప్రజలు దుఃఖముతో విత్తి ఆనందంతో పంటను కోస్తారు. ఒక క్రైస్తవునిగా లేదా ఒక దేవుని బిడ్డగా మీరు సత్క్రియలు, మంచి క్రియలు, సత్యము, దేవుని ప్రేమ అని వాటిని దేవుని వాక్యమును బట్టి విత్తాలి. ప్రేమను విత్తాలి, సత్యమును విత్తాలి. మంచి పనులు మనం దేవుని వాక్యమును బట్టి విత్తేవారిగా ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఆత్మ ఫలము కొరకు మనము విత్తనములు విత్తాలి. హల్లెలూయా. జీవితం గంభీరంగాను కష్టతరంగాను ఉంటుంది. ఎప్పుడు ఒకలాగే ఉండదు. అది మనకు కన్నీళ్ళతో విత్తాల్సిన పరిస్థితిని కూడా మనకి కల్పిస్తుంది. కానీ పంట కోసేటప్పుడు ఆనందాన్ని మనకి మిగులుస్తుంది. ఈరోజు ఎవరైనా కన్నీళ్ళు కార్చుచు విత్తవలసిన అవసరం వస్తే మీరు బాధపడవలసిన అవసరం లేదు. కానీ మీరు పంట కోసేటప్పుడు ఆనందాన్ని మీకు అది కలగజేస్తుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు పంట కోసేటప్పుడు ఎలా కొయ్యాలని ఆశపడుతున్నావో దానికి తగినట్లుగా నువ్వు ఇప్పుడు విత్తనం వేయి. నువ్వు పంటను కోసేటప్పుడు నువ్వు ఆనందంతో కోయాలనుకుంటున్నావా, దుఃఖంతో కోయాలనుకుంటున్నావు, నువ్వు వేసే విత్తనం మీద అది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం ఇప్పుడే ఆనందం పొందాలా, లేక పరిశుద్ధాత్మ యొక్క పంటను కోసే వరకు వేచి ఉండాలా? మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని గలతీయులకు రాసిన పత్రిక 6వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. నిజానికి మనం విత్తే వాటికంటే ఎన్నో రెట్లు అధికంగా కోస్తాము. ఎందుకంటే విత్తనం విస్తారమైన పంటను అందిస్తుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు చిన్న మంచి పని చేసినా నువ్వు పంట కోసేటప్పుడు అధిక మొత్తంలో నువ్వు చేస్తున్న ఈ చిన్న పనికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుతావు. ఆమేన్. పాపం అనే సుఖంలో మీరు నేడు జీవిస్తే చాలామంది ఈరోజు ఆనందం కోసం పాపంలో పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? పంట కోసేటప్పుడు దుఃఖించాల్సి వస్తుంది. తప్పకుండా పాపానికి జీతము మరణము. ఈరోజు ఈ క్షణం నువ్వు సంతోషంగా ఉండడానికి నువ్వు పాపంలో పడిపోతే నువ్వు పంట కోసేటప్పుడు ఏమి కొయ్యాలని ఆశపడుతున్నావు? నువ్వు పాపాన్ని విత్తితే ఇక్కడ నువ్వు కోసేది కూడా దుఃఖమే అని నీవు మర్చిపోవద్దు. హల్లెలూయా. అయితే మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తే సంతోషంతో పంటను కోస్తాము. కష్టమైన, నష్టమైన, దేవునికి విరోధమైన పని కాకుండా దేవుడికి ఇష్టమైన పని మనం చేస్తూ దేవుని యందు భయభక్తులు గలగారుగా మనం ఉంటూ ఎవరికి అన్యాయం చేయకుండా, ఎటువంటి పాపము చేయకుండా మనం ఇప్పుడు విత్తనాలు వేస్తే తప్పకుండా సంతోషం అనే పంటను మనము కోస్తాము. ఎలాంటి పంటను కోరుకుంటున్నామో అది మన మీద ఆధారపడి ఉంటుంది. నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎలాంటి పంటను కోరుకుంటున్నావు? ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలోని, ఇతరుల జీవితంలోని దేవుని ఫలం ఫలించినట్లు తగిన విత్తనములు ఇప్పుడే నీవు విత్తు. ఆయన సహాయం కొరకు వేడుకో. తప్పకుండా అద్భుతమైన కార్యములు నీవు పొందుకుంటావు. ఈరోజు సంతోషం కోసం పాపం అనే విత్తనములు నువ్వు వేసావంటే నువ్వే కాదు, నీ బిడ్డలు కూడా, తరతరాలు కూడా దుఃఖం అనే పంటనే కోస్తారు. గుర్తుపెట్టుకో.
ఈరోజు నువ్వు ఎలాంటి విత్తనం వేస్తున్నావో, పాపం అనే విత్తనం మన జీవితంలో వద్దు. మంచి దేవునికి ఇష్టమైన పవిత్రత, పరిశుద్ధత అనే విత్తనంలో మన జీవితంలో నాటుకుందాం. మన బిడ్డలు సంతోషం అనే పంట కోయినట్లు, మనం ఆధారం అయ్యేటట్లు మనం ఉందాం. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి విత్తనాన్ని మనం విత్తుదాం. సత్క్రియ, ప్రేమ, సంతోషము, ఆనందం అనే విత్తనములు, దేవునిలో సంతోషించడము అనే విత్తనములు మనం విత్తి మన సంతోషమైన పంటను మనందరం కూడా కోయుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి, మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలం నేను మీరు స్పష్టంగా మాతో ఈ వాగ్దాన రూపంగా మాట్లాడారు తండ్రి. మీకు స్తోత్రాలు. నీళ్ళు విడిచి విత్తి వారు సంతోషకాలం పంట కోసెదురని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఇంకా విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా సంతోషకణంతో పంటను కోసే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. వారి జీవితాలకి నైనా దేవాస్తోత్రం క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నట్లు మీరు సహాయం చేయండి. పాపం వారి జీవితానికి దూరంగా ఉంచండి ప్రభా. పరిశుద్ధత, పవిత్రత మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి అవసరతను తీర్చి వారు సంతోషమనే పంట కోయినట్లు మీరు సహాయం చేయండి. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. వారి జీవితంలో సంతోషాన్ని మీరు అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న వరకు మీరు తోడుకోండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఈ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలకి మీ కాపుదలను కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఇంకా అప్పులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులు జ్ఞాపకం చేసుకోండి. ఏ పంట పండిస్తున్న వారి పంట నేను సంతోషంతో వారి పంట నేను కోయినట్లు మీరు సహాయం చేయండి. సేవకుల కుటుంబాలని, సేవకుల పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి. స్వార్థకులను జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, నేను మా గ్రామాన్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. ఈ నెలంతా క్రిస్మస్ పండుగలోనైనా పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను మీరు ఆత్మీయ సహాయం ద్వారానైనా ప్రతి ఒక్కరిని నేను దేవా స్తోత్రం నేను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప నేను మీరు అనుగ్రహించండి. బిడ్డలందరూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. నేటి సంతోషం కోసం నేను ఎవరు పాపంలో పడిపోకుండా నైనా దేవా స్తోత్రం నేను నిత్య జీవంలో ప్రవేశించినట్లు లేడు వారు నేను దేవ విత్తనములు వేయినట్లు నేను మీరు సహాయం చేయండి. మంచి విత్తనములు మేము విత్తి నేను మీ పరలోక రాజ్యంలో చేరేనైనా దేవ పంట కోసే భాగ్యాన్ని అందరికీ మీరు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములను మీరు పొందుకుందురు గాక. ఆమేన్.